మీనరాశిలో పుట్టిన వాళ్ళు వినండి. రాబోయే 4 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి. ఆకాశంలో గ్రహాల స్థానాలు మారుతున్నాయి. దాని ప్రభావం నేరుగా మీ మీద పడబోతుంది. అందుకే ఈ కొద్ది రోజులు మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో రాబోయే 4 రోజులు మీరు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. మరి మీనరాశికి చెందిన వారికి రాబోయే 4 రోజులు ఏం జరగబోతుంది, వీరి జీవిత భాగస్వామి వల్ల వీరికి ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 4 రోజులు మీనరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి ద్వాదశ రాశులలో చివరిది. రాశిచక్రంలో 12వ స్థానంలో ఉంటుంది. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశి వారుగా పరిగణించబడుతున్నారు. మీనరాశికి అధిపతి గురుడు. మీనరాశి చిహ్నం 2 చేపలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి. ఇది మీనరాశి వారి ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది. మీనరాశి ఒక జలతత్వ రాశి. దీనివలన వీరిలో సహజంగానే ప్రవాహ లక్షణాలు, భావోద్వేగాలు, సృజనాత్మకత ఎక్కువగా కనబడుతుంది. మీనరాశి వారు స్వభావ సిద్ధంగా మృదు స్వభావులు, దయగలవారు. వీరి హృదయం నిర్మలమైనది. వీరికి రహస్యాలు దాచుకోవటం చేత కాదు. ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెప్పినట్టయితే వెంటనే దానిని ఇతరులతో పంచుకుంటారు. ఇది వీరి సహజ స్వభావమే తప్ప కొందరిని నొప్పించాలని కాదు. ఎదుటివారి బాధలను చూసి వీరు కరిగిపోతారు. ఎంతో సానుభూతిని చూపిస్తారు. ఈ రాశి వారికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. వ్యక్తిత్వంలో వీరికి విభిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీరు ఎక్కువగా క్రీడలను ఇష్టపడుతూ ఉంటారు. చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు. పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికపరమైన విషయాలపై మంచి అవగాహనతో ఉంటారు. అందుకే వీరికి ఆర్థిక పరంగా ఎప్పటికీ లోటు అనేదే ఉండదు. అయితే వీరు ఏ చిన్న తప్పు చేసినా అంగీకరించరు. మీనరాశి వారు ఆవేశపరులుగా కనిపించినా వారి మనసులో దుష్టత్వం ఉండదు. వీరు తమ కోపాన్ని అణుచుకుంటారు. కానీ దానివల్ల వారికే మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగల మనస్తత్వం కలిగిన వారు. దుష్టులను సైతం మంచివారిగా మార్చే ప్రయత్నం చేయటం వీరి ప్రత్యేకత. పరోపకారమే వీరి స్వభావం. ఇతరుల శ్రేయస్సు కోసం తమను తాము త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీనరాశి వారు గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు. వారి ఆలోచనలు గంటకొక్కసారి మారుతూ ఉంటాయి. కూలంకుషంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి మనస్సు నిరంతరం ఏదో ఒక ఆలోచనలో మునిగి ఉంటుంది. లోతుగా విశ్లేషించే స్వభావం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు వారి నిర్ణయాలు పైపైనే ఉంటాయి. మీనరాశి వారికి వారి పుష్టికరమైన చేతులు, పాదాలు ప్రత్యేక గుర్తింపు. వీరికి మెత్తటి అందమైన తల వెంట్రుకలు ఉంటాయి. కళ్ళు చాలా భావప్రధానంగా లోతుగా చూసుకున్నట్లుగా ఉంటాయి. మధ్యమ పొడవుతో సౌమ్యమైన వదనంతో కనిపిస్తూ ఉంటారు. వీరి శరీరం సాధారణంగా బలంగా కనిపించిన మానసిక ఒత్తిడి వల్ల త్వరగా అలసిపోతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వ్యక్తులు సాధారణంగా నెమ్మదిగా నడిచే స్వభావం కలిగి ఉంటారు. కొంచెం వంగి నడుస్తారు. వీరి మనస్తత్వానికి అనుగుణంగా వీరి ముఖంలో భావాలు తరచుగా మారుతూ ఉంటాయి. సాధారణంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కానీ వీరికి శారీరక అనారోగ్యం కంటే మానసిక ఒత్తిడి ఎక్కువ సమస్యగా ఉంటుంది. మీనరాశి వారి జీవితంలో వివాహం ఒక మైలురాయి. వివాహం వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరిలో కుటుంబం పట్ల ప్రేమ, అభిమానం అపారంగా ఉంటాయి. భార్య, పిల్లలపై వాత్సల్యాన్ని చూపిస్తారు. వారి కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి పురుషులు తమ జీవితంలో స్త్రీల ప్రభావానికి లోనవుతూ ఉంటారు. మీనరాశి పురుషుల జీవితంలో ఉత్తమమైన స్త్రీ ప్రవేశిస్తే వారి జీవితం సంతోషమయంగా ఉంటుంది. లేదంటే అనేక సంఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా మీనరాశి పురుషులు తమ భార్యల మాటను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. మీనరాశి స్త్రీలు చాలా ప్రేమగల తల్లులుగా ఉంటారు. పిల్లల పట్ల వారి ప్రేమ, వాత్సల్యము అమితంగా ఉంటుంది. వీరు తమ కుటుంబానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పుతారు. మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతికి, సహజత్వానికి సమీపముగా జీవితం
గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది. ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు, స్నేహితులు దగ్గరైనప్పటికీ అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. మీనరాశి వారికి వృత్తి జీవితంలో స్థిరత్వం కోసం చాలా పోరాడవలసి వస్తుంది. పనిచేసేటప్పుడు ఎవరైనా తోడుగా ఉంటే మాత్రమే బాగా పనిచేయగలరు. ఒంటరిగా పనిచేయటం వారికి కష్టంగా ఉంటుంది. పనిచేసే విధానంలో తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. పనిని వెంటనే పూర్తి చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ నిదానత లేకపోవటం వల్ల తరచుగా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రేమించేవారు చాలామంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటే చూసి వారవలేని వారు, ఈర్ష్య పడేవారు కూడా ఉంటారు. అందుకే వీరు ఎదుగుతూ ఉంటే అడ్డుపడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒక ప్రధానమైన సమస్య ఏమిటి అంటే భారమైన కుటుంబ బాధ్యతలు. చిన్న వయసులోనే వీరికి ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు వీరి భుజాలపై పడటం వల్ల వీరు త్వరగా పరిణతి చెందుతూ ఉంటారు. అయితే ఈ బాధ్యతల వల్ల మీరు చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. రాబోయే 4 రోజులలో గ్రహాల ప్రతికూల ప్రభావం వారి ఈ బలహీనతలనే లక్ష్యంగా చేసుకొని వారి జీవితంలోని సున్నితమైన అంశాలపై, ముఖ్యంగా దాంపత్య జీవితంపై ప్రభావం చూపబోతుంది. ఈ రాబోయే రోజులలో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రంగం వారి వైవాహిక జీవితం. గ్రహాల ప్రతికూల ప్రభావం నేరుగా వారి బంధం యొక్క పునాదులనే కదిలించే ప్రయత్నం చేస్తుంది. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి. సాధారణంగా పెద్దగా పట్టించుకొని చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజుల్లో భూతద్దంలో కనిపించి పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ఉదాహరణకు ఇంటిని శుభ్రంగా ఉంచకపోవటం, సమయానికి ఫోన్ చేయకపోవటం, చెప్పిన మాట వినకపోవటం వంటివి కూడా తీవ్ర వాగ్వాదానికి కారణం కావచ్చు. ఈ రాశి వారి పరిపూర్ణతను కోరే స్వభావం ఈ సమయంలో మరింత తీవ్రమై భాగస్వామిపై విమర్శల వర్షం కురిపించవచ్చు. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ నోటి నుండే వచ్చే మాటలు అదుపు తప్పుతాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, బయటకు వచ్చేది మరి ఒకటి కావచ్చు. పరుషమైన పదజాలం వాడటం, భాగస్వామిని కించపరిచేలాగా మాట్లాడడం, వారి కుటుంబ సభ్యులను నిందించడం వంటివి జరగవచ్చు. ఒకసారి నోరు జారితే దానిని వెనక్కి తీసుకోలేరు. అది బంధంలో శాశ్వతమైన గాయాన్ని మిగల్చవచ్చు. కుజగ్రహ ప్రభావం వల్ల మీలో అహం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ నేనే కరెక్ట్ అనే వాదనకు దిగుతారు. భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవటం, వారిని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది. నా మాటే నెగ్గాలి అనే ధోరణి సంబంధాన్ని నాశనం చేస్తుంది. ఇద్దరి పట్టుదలకు పోవటం వల్ల సమస్య పరిష్కారం కాకుండా మరింత జటిలమవుతుంది. ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడో మర్చిపోయిన పాత సంఘటనలు, గతంలో భాగస్వామి చేసిన తప్పులు గుర్తుకు వచ్చి వాటిని ప్రస్తావించి గొడవ పడుతూ ఉంటారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. నువ్వు అప్పుడు కూడా ఇంతే చేశావు వంటి మాటలు భాగస్వామిని తీవ్రంగా గాయపరుస్తాయి. ఈ అంశం వినడానికి చాలా భయానకంగా ఉంటుంది. కానీ దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీ మధ్య మూడవ వ్యక్తి ప్రవేశం జరిగే అవకాశం ఉంది అంటే మూడవ వ్యక్తి ప్రవేశం ఎల్లప్పుడూ వివాహేతర సంబంధం అని అర్థం కాదు. రాహువు ప్రభావం దీనికి అనేక రూపాలను ఇస్తుంది. మీ స్నేహితుడు, సహోద్యోగి లేదా బంధువు చెప్పిన మాటలను పట్టుకుని మీ భాగస్వామిని అనుమానించటం మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు ఎవరో వచ్చి మీ ఆయన లేదా మీ ఆవిడ ఫలానా వారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పగానే దానిని మనసులో పెట్టుకుని లేనిపోనివి ఊహించుకుని గొడవపడటం. ఇక్కడ ఆ చెప్పిన వ్యక్తి మూడవ వ్యక్తి అవుతాడు. అత్తగారు, ఆడబడుచు, తల్లిదండ్రులు లేదా ఇతర దగ్గరి బంధువులు మీ భార్యాభర్తల మధ్య విషయాలలో అతిగా జోక్యం చేసుకోవటం కూడా మూడవ వ్యక్తి ప్రవేశమే. వారి మాటలు విని మీరు మీ భాగస్వామితో సంబంధాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది. వారి మంచి కోసమే చెప్పినప్పటికీ గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు అది మీకు ప్రతికూలంగానే అర్థమవుతుంది. పాత ప్రేమికులు లేదా స్నేహితుల నుండి అకస్మాత్తుగా ఒక సందేశం రావటం లేదా వారు తారసపడటం జరగవచ్చు. ఇది మీ భాగస్వామిలో అనుమానాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తించవచ్చు. మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా పరిస్థితులు మిమ్మల్ని దోషిగా నిలబెట్టవచ్చు. వివాహేతర ఆకర్షణ ఇది అత్యంత ప్రమాదకరమైనది.
గ్రహాల బలహీనత, దాంపత్య సుఖం లోపించటం వల్ల మనసు పక్కదారులు పట్టే అవకాశం ఉంటుంది. కార్యాలయంలోనో బయటో ఆరోగ్య వ్యక్తి పట్ల ఆకర్షణ కలగవచ్చు. ఈ సమయంలో కలిగే ఆకర్షణ కేవలం తాత్కాలికమని, అది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుందని గ్రహించాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణాలు తెలుసుకుంటే మంచిది. గొడవల వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేస్తారు. మౌనం బంధానికి అతిపెద్ద శత్రువు. సమస్యను చర్చించి పరిష్కరించుకోకుండా మౌనంగా ఉండిపోవటం వల్ల ఇద్దరి మధ్య మానసిక దూరం విపరీతంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లేనప్పుడు శారీరక అన్యోన్యత కూడా తగ్గుతుంది. ఇది బంధంలో దూరాన్ని మరింత పెంచుతుంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. తమ బాధను, ఆవేదనను పంచుకోవడానికి ఎవరూ లేరనే భావన కలుగుతుంది. ఇది డిప్రెషన్కు దారితీసే ప్రమాదం ఉంది. దాంపత్య సమస్యలతో పాటు ఈ రాశి వారికి ఈ 4 రోజులలో ఆర్థికంగా కూడా కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. లాభస్థానంపై పాపగ్రహాల ప్రభావం వల్ల నష్టాలు సంభవించవచ్చు. మొదటిది ఆస్తి నష్టం. ఇది అనేక రూపాలలో ఉండవచ్చు. వాహన ప్రమాదాలు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ప్రధ్యానంగా నడపటం వల్ల ప్రమాదాలు జరిగి వాహన మరమ్మతులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. గృహోపకరణాలు పాడవటం. ఇంట్లోని విలువైన వస్తువులు అనగా టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటివి అకస్మాత్తుగా పాడైపోయి ఊహించని ఖర్చును తెచ్చిపెట్టవచ్చు. స్థిరాస్తి వివాదాలు. భూమి లేదా ఇంటికి సంబంధించిన పాత వివాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. సోదరులతో లేదా బంధువులతో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగవచ్చు. కోర్టు కేసుల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక ధన నష్టం. మోసపూరిత పథకాలు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ చూపే స్కీమ్ల పట్ల ఆకర్షితులవుతారు. ఆన్లైన్ మోసాలు, లాటరీలు, స్కామ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకునే ప్రమాదం చాలా ఎక్కువ. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు. చేతిలో డబ్బు నిలవదు. అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రి ఖర్చులు లేదా భాగస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అనవసరమైన బహుమతులు కొనటం వంటివి మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. పెట్టుబడులు పెట్టవద్దు. ఈ 4 రోజులు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా మరే ఇతర కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం మంచి సమయం కాదు. నష్టాలు వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. ఎవరికి అప్పు ఇవ్వవద్దు, తీసుకోవద్దు. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవచ్చు. తీసుకున్న అప్పు తీర్చలేని భారం కావచ్చు. వచ్చే 4 రోజులు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం మగవారికే కాదు, ఆడవారికి కూడా. వచ్చే 4 రోజులు ఈ రాశివారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి. కుటుంబం మరియు ఆర్థిక సమస్యల వల్ల నిరంతరం ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. చిన్న విషయాలకే విపరీతమైన ఆందోళన చెందుతారు. రాత్రిళ్ళు చెడు ఆలోచనలు, భయాల వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. ఇది మరుసటి రోజు మీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏ కారణం లేకుండానే చిరాకుగా, కోపంగా ఉంటారు. ఇతరులపై, ముఖ్యంగా కుటుంబ సభ్యులపై అరవటం జరుగుతుంది. మానసిక ఒత్తిడి శారీరక రోగాలకు కారణమవుతుంది. కడుపు నొప్పి, అల్సర్లు వంటి సమస్యలు రావచ్చు. బయటి ఆహారం తినకపోవటం ఉత్తమం. బుధుడు చర్మానికి కూడా కారకుడు. ఒత్తిడి వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, అలర్జీలు లేదా మొటిమలు పెరగవచ్చు. తలనొప్పి, మైగ్రేన్, నరాల పట్టు తప్పటం వంటివి అనుభవంలోనికి రావచ్చు. మెడ, భుజాల నొప్పులు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు హార్మోన్ల అసమతుల్యత, ఋతుక్రమంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా ఈ 4 రోజులు ఓపికగా ఉండండి. మీ భర్త కోపంగా మాట్లాడినా మీరు సంయమనం కోల్పోవద్దు. ఆయన మాటలకు ప్రతిగా మీరు కూడా మాట్లాడితే చిన్న నిప్పురవ్వ పెద్ద మంట అవుతుంది. ఆయన శాంతించిన తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అత్తమామల జోక్యం ఎక్కువగా ఉండవచ్చు. వారి మాటలను గౌరవించండి, కానీ మీ దాంపత్య జీవితంలోనికి వారిని పూర్తిగా రానివ్వకండి. తెలివిగా వ్యవహరించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. సమస్య తీవ్రంగా ఉంటే మీ పుట్టింటి వారిలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి, కానీ మీ భర్తను తక్కువ చేసి మాట్లాడవద్దు. అలాగే ఈ రాశికి చెందిన పురుషులు ముఖ్యంగా ఈ 4 రోజులు కోపాన్ని నియంత్రించుకోండి.
కుజ ప్రభావం వల్ల మీకు కోపం ఎక్కువగా వస్తుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు, మాట్లాడిన మాటలు మిమ్మల్ని తర్వాత తీవ్రంగా బాధిస్తాయి. కోపం వచ్చినప్పుడు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవటం లేదా నీళ్లు త్రాగటం వంటివి చేయండి. మీ భార్య అభిప్రాయాలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వండి. ఆమెను విమర్శించటం, ప్రతిదానిలో తప్పులు వెతకటం మానుకోండి. ఆమె మీ నుండి ప్రేమను, భరోసాను కోరుకుంటుంది. కార్యాలయంలో లేదా స్నేహితులలో ఎవరైనా మహిళలు మీతో స్నేహంగా ఉన్నంత మాత్రాన దానిని అపార్థం చేసుకోవద్దు. మీ భార్యను అనుమానించేలాగా ప్రవర్తించవద్దు. అలాగే మీరు కూడా అలాంటి ఆకర్షణలకు లొంగవద్దు. ఈ సమయంలో ఆర్థికంగా ఎలాంటి సాహసాలు చేయవద్దు. జూదము, బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండండి. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల్లోనికి నెట్టవద్దు. ఈ కష్టకాలం నుండి బయటపడడానికి ఈ రాశికి చెందిన ఆడవారు, మగవారు ఈ పరిహారాలను శ్రద్ధగా ఆచరించండి. దాంపత్య అన్యోన్యతకు శివపార్వతులను మించిన దైవం లేదు. ప్రతిరోజు శివాలయాన్ని సందర్శించి శివపార్వతులకు పూజ చేయండి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. శుక్రుడు ప్రేమకు, బంధాలకు కారకుడు. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించి పాయసం నైవేద్యంగా పెట్టండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక కొద్దిసేపు మౌనంగా ఉండండి. ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ వాక్కును, ఆలోచనలను నియంత్రణలో ఉంచుతుంది. పరిహారాల కన్నా ముఖ్యమైనది మీ ప్రవర్తనలో మార్పు. భాగస్వామితో గొడవ పడకూడదని ముందుగానే నిర్ణయించుకోండి. వారు రెచ్చగొట్టినా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సమస్యను చర్చించడానికి ఇది సరైన సమయం కాదని చెప్పి తర్వాత మాట్లాడదామని చెప్పండి. రాబోయే 4 రోజులు ఈ రాశి వారికి నిస్సందేహంగా ఒక పరీక్షా సమయం. దాంపత్య జీవితంలో గొడవలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. ఈ పరీక్షలో మీరు ఓపిక, సంయమనం, అవగాహన అనే ఆయుధాలతో నిలబడితే మీ బంధం మునుపటి కన్నా మరింత బలపడుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ధైర్యంగా, తెలివిగా ఈ పరిస్థితిని ఎదుర్కోండి. మీ జీవిత భాగస్వామి మీ శత్రువు కాదు, మీ అర్ధభాగం. ఈ కష్ట సమయంలో ఒకరికొకరు తోడుగా నిలబడితే ఏ గ్రహము మిమ్మల్ని విడతీయలేదు. మీ జీవితంలో మంచిని కోరుకునేవారు చాలామంది ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే ఒక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ మీ పనిచేసే చోట, మీ ఇరుగు పొరుగున లేదా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు. మీ ముందు చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుంది, కానీ మీ వెనుకాల మీ గురించి చెడుగా చెప్తుంది. మీ గురించి ఏ చిన్న విషయం తెలిసినా దానికి 4 మాటలు జోడించి వక్రించి ప్రచారం చేస్తుంది. ఉదాహరణకు మీరు చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దదిగా చేసి మీపై చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ కారణంగా మీరు నలుగురిలో నిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో మీరు తెలుసుకోలేకపోవటం వల్ల ఆ వ్యక్తిని నమ్మి మీ వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకుంటూ ఉంటారు. దీనివల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ స్త్రీ మీ నుండి డబ్బును కూడా ఆశించవచ్చు. మీతో ష్యూరిటీ సంతకాలు పెట్టించటము, వారి అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం వంటివి చేయవచ్చు. ఇటువంటి స్త్రీలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీనరాశి వారి జాతకం ప్రకారం బి అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరుగల వారితో మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన రహస్యాలను పంచుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించటం చాలా అవసరం. వీరు పైకి ఎంతో స్నేహభావంతో ఆప్తుల్లా కనిపించవచ్చు, కానీ మీరు మీ బలహీనతలను లేదా రహస్యాలను వారితో పంచుకున్న క్షణం వారికి మీ జీవితంలోనికి ప్రవేశించడానికి ఒక అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఆ తర్వాత వారు ఆ విషయాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. మీ మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగించి మీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య అపార్థాలు సృష్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వారితో స్నేహంగా ఉన్నప్పటికీ ఎక్కడ గీత గీయాలో అక్కడ గీయటం చాలా ముఖ్యం. మీ వృత్తిపరమైన విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ కలహాలు వంటి సున్నితమైన అంశాలను వీరి వద్ద ప్రస్తావించకపోవటమే మీకు శ్రేయస్కరం. అదేవిధంగా టీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో కూడా మీనరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వీరితో వ్యక్తిగత రహస్యాలు పంచుకోవటం ఎంత ప్రమాదకరమో ఆర్థికపరమైన లావాదేవీలు జరపటం కూడా అంతే ప్రమాదకరం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు మీకు సహాయం చేస్తామని ముందుకు రావచ్చు, లేదా వారి అవసరాల కోసం మీ నుంచి డబ్బు అప్పుగా అడగవచ్చు. అయితే భావోద్వేగాలకు లోనై డబ్బు ఇవ్వటం లేదా వారి కోసం షూరిటీ సంతకాలు పెట్టడం వంటివి చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి డబ్బు చేతికి అందితే అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
షూరిటీ సంతకం పెట్టడం అంటే ఇతరుల భారాన్ని మీ నెత్తిన వేసుకోవటమే. కాబట్టి వీరితో ఆర్థిక విషయాల్లో చాలా స్పష్టంగా, కఠినంగా ఉండాలి. మీ రహస్యాలను వీరితో పంచుకుంటే అవి బయటకు పొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక వై అక్షరంతో పేరు మొదలయ్యే వారి విషయంలో మీనరాశి వారు, ముఖ్యంగా పురుషులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గల స్త్రీలు మిమ్మల్ని తమ ఆకర్షణతో లోబర్చుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పనిచేసే చోట, వ్యాపారంలో వినియోగదారులుగా లేదా కొత్త పరిచయాల రూపంలో మీరు మీ జీవితంలోనికి ప్రవేశించవచ్చు. వీరి ఆకర్షణకు లొంగిపోయారంటే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల వైపు మిమ్మల్ని లాగే ప్రయత్నం జరగవచ్చు. ఈ అక్షరం పేరు గల స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ఉచ్చులోనికి లాగడానికి ప్రయత్నించవచ్చు. ఇటువంటి సంబంధాలు మీ పరువు ప్రతిష్టలను మంటగలపటమే కాకుండా మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. కాబట్టి వీరితో వ్యవహరించేటప్పుడు మీ మనసును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అయితే ఈ అక్షరాలతో పేరు మొదలైన వారందరూ చెడ్డవారని దీని అర్థం కాదు. మీ కుటుంబ సభ్యులలో లేదా మీ మంచి కోరుకునే ఆప్తులలో ఈ పేరు గలవారు ఉంటే వారిని అవమానించాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ జీవితంలోనికి కొత్తగా ప్రవేశించి అతిగా చనువు తీసుకోవడానికి ప్రయత్నిస్తారో లేదా ఎవరి ప్రవర్తన పట్ల అయితే మీకు అనుమానం కలుగుతుందో అటువంటి వారి విషయాల్లోనే ఈ జాగ్రత్తలు పాటించాలి. వారితో గొడవ పడటం లేదా వారిని దూషించటం సరైన పద్ధతి కాదు. వారితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానాల గురించి ఆలోచించి తీసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తల ద్వారా మీనరాశి వారు లేనిపోని సమస్యల నుండి తమను తాము కాపాడుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.